జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేసింది? ఇన్నాళ్ళు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంతో వైరం ఎందుకు పెరిగింది? ఎంఐఎం అధికార పార్టీకి మద్దతు ఇవ్వడమే కారణమా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్లేనా? బీఆర్ఎస్ వైఖరిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు మిత్రులుగా ఉన్న ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇప్పుడు గ్యాప్ వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతివ్వడమే రెండు పార్టీల మధ్య అంతరానికి కారణమనే చర్చ జరుగుతోంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ నేతలే టార్గెట్గా గులాబీ పార్టీ గురి పెట్టింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీ ఫ్రెండ్లీగా ఉంది. ఇక ఎంఐఎం మాకు ఫ్రెండ్లీ పార్టీ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగానే చెప్పారు. అసెంబ్లీలోనూ మైక్ కట్ చేసిన సందర్భాలు తక్కువే. ఇక ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరూ గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్కు అనేక సందర్భాల్లో పొగడ్తలతో ముంచెత్తారు. గులాబీ దళపతి కేసీఆర్కు అండగా ఉంటామని చెప్పారు. కేసీఆర్ను కీర్తించారు కూడా. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను బీఆర్ఎస్ పార్టీకి మళ్లించడంలో ఓవైసీ బ్రదర్స్ కీలక పాత్ర పోషించారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఎంఐఎం సిట్టింగ్ స్థానాలుగా ఉన్న 7 అసెంబ్లీ సీట్లతో పాటు రాజేంద్రనగర్లో మాత్రమే ఎంఐఎం పోటీ చేసింది. మిగిలిన అన్ని స్థానాల్లో గులాబీ పార్టీకి సపోర్ట్ చేసింది. తాజాగా ఎంఐఎం తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో మజ్లిస్ అధికార పార్టీకి మద్దతునిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు గులాబీ పార్టీకి మెంగుడు పడడం లేదు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ క్యాడర్పై కన్నేసింది బీఆర్ఎస్. ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. మజ్లిస్ పార్టీకి చెందిన నేతలను కారెక్కించుకుంటోంది. డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, ఇతర కార్యకర్తలను చేర్చుకుంటున్నారు. అంతేకాదు ఎంఐఎం టార్గెట్గా విమర్శలు సైతం చేస్తున్నారు. మరోవైపు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ యాదవ్కు ఎంఐఎం బీఫామ్ ఇవ్వలేదు. గులాబీ అధిష్టానం ఒత్తిడితోనే అప్పుడు ఎంఐఎం నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వలేదనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీగా ఉండడంతో ఎంఐఎం బహిరంగంగా మద్దతు ఇస్తోంది. ఈ పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న ఎంఐఎం క్యాడర్ను కారెక్కించే పనిలో పడింది గులాబీ పార్టీ. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం క్యాడర్ను తమ వైపుకు తిప్పుకునే ప్లాన్లో గులాబీ పార్టీ సక్సెస్ అవుతుందా? ఎంఐఎం ఓటు బ్యాంకును టార్గెట్ చేయడం ద్వారా ముస్లిం మైనార్టీల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారుతాయా లేదా అనేది చూడాలి.